హే గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. జస్ట్ ఇందాకే ఖాఫ్ అని ఒక హారర్ థ్రిల్లర్ సిరీస్ చూసాను. ఖాఫ్ అంటే ఫియర్ అనే మీనింగ్ వస్తుంది. ఇది అమెజాన్ ప్రైమ్ లో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. డబ్బింగ్ అయితే పర్లేదు, బానే ఉంది. ఈ సిరీస్ లో టోటల్ 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఈచ్ ఎపిసోడ్ అరౌండ్ 40 to 50 మినిట్స్ ఉంటుంది. సో ఈజీగా ఈ సిరీస్ కంప్లీట్ చేయడానికి 5 అవర్స్ పడుతుంది. సో ఇప్పుడు మన 5 అవర్స్ ఈ సిరీస్ మీద పెట్టొచ్చా లేదా అనేది డీటెయిల్ గా మాట్లాడుకుందాం. వీడియో కొంచెం లెంతీ అవ్వచ్చు, సో లాస్ట్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అంతకుముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఒక్కసారి ఛానల్ చెక్ చేయండి గైస్. నేను మోస్ట్లీ హాలీవుడ్ అండ్ సెలెక్టెడ్ ఇండియన్ మూవీస్ అండ్ సిరీస్ రివ్యూస్ చేస్తూనే ఉంటాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మాలాంటి చిన్న ఛానల్స్కి కొంచెం సపోర్ట్ ఇవ్వండి. సో సింపుల్గా ఈ సిరీస్ ప్లాట్ ఏంటంటే, ఈ సిరీస్లో మధు అనే ఒక అమ్మాయి స్టోరీ చూపిస్తారు. తను ఢిల్లీకి వచ్చి అక్కడ ఒక హాస్టల్లో ఉంటుంది. కొన్ని రోజులకి ఆ హాస్టల్లో ఒక సూపర్ న్యాచురల్ ఇన్సిడెంట్ గురించి తెలిసే లోపే తన లైఫ్ లో ఒక హారిబుల్ ఇన్సిడెంట్ జరుగుతుంది. ఇప్పుడు ఆ ఇన్సిడెంట్ ఏంటి, అసలు ఆ హాస్టల్లో ఆ సూపర్ న్యాచురల్ ఎలిమెంట్ ఏంటి, నెక్స్ట్ తన లైఫ్ లో ఏం జరిగింది అనేది బేసిక్ గా ఈ సిరీస్ ప్లాట్. ఇప్పుడు నాకు ఎలా అనిపించిందంటే, సి గైస్, ఈ సిరీస్ లో మెయిన్ గా హారర్ అండ్ థ్రిల్లర్ పార్ట్ పక్కన పెడితే ఇందులో ఫీమేల్ హెరాస్మెంట్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ ఉన్నాయి. లైక్ ఎవ్రీ ప్లేస్ లో, లైక్ స్కూల్లో, కాలేజెస్ లో, వర్క్ ప్లేస్ లో, ప్రతి చోట ఈ మధ్య ఉమెన్ సెక్సువల్ హెరాస్మెంట్ అనేది చాలా కామన్ అయిపోయింది. బట్ ఈ సిరీస్ లో చూపించిన మేల్ క్యారెక్టర్స్ అయితే ఒక్క క్యారెక్టర్ కూడా స్ట్రాంగ్ గా ఉండదు గైస్. లైక్ మన మెయిన్ క్యారెక్టర్ మధు మీద ఎవరైనా సెక్సువల్ అసాల్ట్ చేసిన తర్వాత కూడా తన బాయ్ ఫ్రెండ్ అస్సలు రియాక్టే అవ్వడు. నిజంగా కావాలని చాలా వీక్ గా చూపించారనిపించింది. ఐ మీన్ అట్లీస్ట్ ఏ అబ్బాయినా కూడా తన గర్ల్ ఫ్రెండ్ ఎవరైనా అసాల్ట్ చేస్తే అట్లీస్ట్ క్వశ్చన్ అయినా చేస్తాడు. మరీ టూ మచ్ వీక్ మేల్ క్యారెక్టర్ ఉన్నాయి గైస్, ఇవి నాకు అస్సలు నచ్చలేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా యంగ్ అమ్మాయి లైక్ 18 to 20 ఇయర్స్ మధ్యలో ఉన్న అమ్మాయి ఈ సిరీస్ చూస్తే బాయ్స్ మీద తన పర్స్పెక్టివ్ చేంజ్ అయిపోయే ఛాన్స్ ఉంది. అంటే బాయ్స్ అందరూ ఇంతనేమో అనుకునే ఛాన్స్ ఉంది. నిజంగా అందరూ బాయ్స్ అలా ఉండరు గైస్. నాకైతే హానెస్ట్ గా ఈ సిరీస్ ని కావాలని మేల్ జెండర్ ని డిస్క్రిమినేట్ చేసి చూపించారనిపించింది. అంటే అలా చూపించే కషి మేకర్స్ లో కనిపించింది గైస్. ఇది మాత్రం నాకు అస్సలు నచ్చలేదు. ఇప్పుడు ఒక ఫీమేల్ కి ఏదైనా ప్రాబ్లం వస్తే ఫస్ట్ రియాక్ట్ అయ్యేది ఎవరు? మేల్సే కదా. అలాంటి ఒక మేల్ జెండర్ ని ఇంత చీప్ గా చూపించాల్సిన అవసరం ఏముంది? నాకైతే అస్సలు నచ్చలేదు గైస్. సారీ, కొంచెం టైం ఎక్కువ తీసుకుంటున్నాను, ఎందుకంటే ఈ సిరీస్ నన్ను అంతగా హర్ట్ చేసింది. ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే, ఇందులో చూపించిన దయ్యం కూడా మేల్ దయ్యమే. వాడు చచ్చిన తర్వాత కూడా అమ్మాయిని హర్ట్ చేసేలా చూపించారు. ఇదంతా కాదు బ్రో, సిరీస్ బాగుందా లేదా నన్ను అడిగితే నాకైతే అస్సలు నచ్చలేదు మామ. హారర్ ఎలిమెంట్స్ అయితే చిన్న పిల్లలు కూడా భయపడరు, అలాంటి హారర్ సీన్స్ ఉన్నాయి. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్, మ్యూజిక్ అండ్ ప్రొడక్షన్ క్వాలిటీస్ బాగున్నాయి. సో ఓవరాల్ గా నాకైతే ఈ సిరీస్ అస్సలు నచ్చలేదు గైస్. నా సైడ్ నుంచి రికమెండెడ్ 50%, జస్ట్ యాజ్ ఎ ఫోర్స్ డామినేషన్ అగేన్స్ట్ మేల్ జెండర్. అక్కడక్కడ కొన్ని కిసింగ్స్ అండ్ అడల్ట్ సీన్స్ ఉన్నాయి. సో ఫ్యామిలీతో అయితే అస్సలు చూడకండి. సో ఇది గైస్ ఖాఫ్ సిరీస్ రివ్యూ. ఇఫ్ మీరు ఆల్రెడీ ఈ సిరీస్ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.